మల్టీవర్స్ క్యారెక్టర్స్ ఇన్ టాలీవుడ్ ఎపిసోడ్ 1 and 2 మీరు చూసే ఉంటారు. లేదంటే ఈ మల్టీవర్స్ క్యారెక్టర్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు పి అనే ఒక మూవీ ఉంది అని అనుకుందాం. అందులో వసి అనే ఒక క్యారెక్టర్ ఉంది అండ్ అలాగే కే అనే ఇంకో మూవీ ఉంది. ఇప్పుడు పి అనే మూవీలో ఉన్న వసి అనే క్యారెక్టర్ కే అనే మూవీలో వచ్చి పి అనే మూవీలో తనతో జరిగిన సంఘటన తన పాస్ట్ అని ఏదో రకంగా తెలియజేస్తే దాన్నే మల్టీవర్సల్ క్యారెక్టర్స్ అంటారు. ఈ మల్టీవర్సల్ లాంటి పెద్ద పెద్ద పదాలు మన నోటికి పలకవు కాబట్టి సేమ్ క్యారెక్టర్ ఇన్ డిఫరెంట్ మూవీస్ అని పిలుచుకుందాం. అండ్ నేను ఒక యూనివర్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేయను, లైక్ ఎల్సియు, కాపీ యూనివర్స్ అండ్ స్పై యూనివర్స్ ఎక్సెట్రా. మన ఫస్ట్ మల్టీవర్సల్ క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద వీడియో 1990లో రిలీజ్ అయిన ప్రేమ ఖైదీ మూవీలో బలుక్కును వాన్ చేసుకుంది. కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3000 చూపించింది, 300 అంతే పిల్లాగిపోయింది. అక్క చస్తుందా మరి? లెగ్ ఐరన్ లెగ్. సేమ్ అన్న తమ్ముళ్ళు, సేమ్ ఐరన్ లెగ్, సేమ్ డైరెక్టర్. నెక్స్ట్ మూవీ 1991లో రిలీజ్ అయిన అప్పుల అప్పారావు మూవీలో కూడా చూడొచ్చు. వచ్చావా ఓం నమః శివాయ? ఏంటనే అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్ పాదం. అండ్ మళ్ళీ సేమ్ ఐరన్ లెగ్ వితౌట్ అన్నయ్య, సేమ్ డైరెక్టర్. నెక్స్ట్ మూవీ 1992లో రిలీజ్ అయిన జంబలకడి పంబ మూవీలో కూడా చూడొచ్చు. మళ్ళీ షో మళ్ళీ కౌంటా? మరి ఈ ఐరన్ లెగ్ పక్కన ఉంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? అండ్ మళ్ళీ సేమ్ క్యారెక్టర్ కంబ్యాక్ విత్ అన్నయ్య ఇన్ సేమ్ డైరెక్టర్. నెక్స్ట్ మూవీ 1993లో రిలీజ్ అయిన ఏవండి ఆవిడ వచ్చింది మూవీలో కూడా చూడొచ్చు. బట్ ఈసారి కొంచెం చేంజ్. ఈసారి ఐరన్ లెగ్ కాకుండా ఐరన్ టంగ్. శర్మ పడావు, నేను చెప్తున్నాను పడతావని. నువ్వు అన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. మళ్ళీ సేమ్ క్యారెక్టర్ విత్ సేమ్ అన్నయ్య ఇన్ సేమ్ డైరెక్టర్. నెక్స్ట్ మూవీ 1994లో రిలీజ్ అయిన ఆమె మూవీలో చూడొచ్చు. ఈసారి తన ఐరన్ లెగ్ వేరే వాళ్ళకి మాత్రమే దురదృష్టం, బట్ అతనికి మాత్రం అదృష్టంగా మారుతుంది. రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా, మళ్ళీ ఎలా బతికి చచ్చావురా? నా లెగ్గే నా ప్రాణం కాపాడిందన్నయ్య. నేను యమలోకంలో లెగ్ పెట్టగానే అక్కడంతా తారుమారైంది. చావలసినోడు బతికి, బతకవలసినోడు చచ్చి నానా విమోచన జరిగిపోయింది. ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు, మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు. దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు. ఇదిగోండి 25,000. లెగ్ బ్లెస్ యూ. అదేమిటి వాడికి 25,000 ఇస్తున్నారు? పేద పండితుడిని స్నాతకం మొదలు శోభన వరకు జరిపించవలసిన వాడిని నాకు 1000 వాడికి 25,000. మీకు ఇచ్చేది పెళ్లి చేయించడానికి, వారికి ఇచ్చేది లెగ్గెట్టి పెళ్లి చెడగొట్టకుండా ఉంటారు. పెళ్లి చేయడానికి నువ్వు కాకపోతే నీ బోటోళ్ళు 1,00,000 మంది. మరి వారి లెగ్గు ఆల్ ఇండియా లెవెల్లో ఏకైక లెగ్గు. చూసారా డైరెక్టర్ గారు సేమ్ క్యారెక్టర్ ని కంటిన్యూ 5 మూవీస్ లో ఎలా వాడారో? ఇదేదో బాగుంది కదా. వీడియో మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ ఈవీవి సత్యనారాయణ గారే మన టాలీవుడ్ లో ఫస్ట్ టైం మల్టీవర్సల్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ 2009లో రిలీజ్ అయిన ఆర్య 2 మూవీలో ఏంట్రా యాక్సిడెంట్ అయింది ఈ నెంబర్ కార్కా? అవును సార్. తుక్కు తుక్కు అయిపోయింది ఈ కారేనా? అబ్బా అవును సార్, 3 ఆర్లు నా కార్ నెంబరే సార్. ఇది 3 ఆర్లు కాదురా, 3 9లు రా. అదే సేమ్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ 2015లో రిలీజ్ అయిన రాక్షసుడు మూవీలో కనిపిస్తుంది. చాలా ఆత్మలు ప్రవేశించాయి. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించలేని తప్పులు చేశారు. సేమ్ క్యారెక్టర్ అండ్ సేమ్ ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. అదే క్యారెక్టర్ ని 2022లో రిలీజ్ అయిన రొమాంటిక్ మూవీలో పీనే కే బాద్ సాంగ్ లో చూడొచ్చు. అంటే నేను పీనే కే బాద్ వచ్చే సాంగ్ అనట్లే, ఆ సాంగ్ పేరే పీనే కే బాద్. అంటే ఆ సాంగ్ పేరు ఏ పీనే కే బాద్ కాదు, ఆ సాంగ్ పేరు మాత్రమే చెప్తున్నా. ఆ సాంగ్ పేరు పీనే కే బాద్, కానీ నేను పీనే కే బాద్ కాదు. హ్యాపీ హ్యాపీ మావా దిల్ ఖుష్ అయితదే పీనే కే బాద్ పీనే కే బాద్. ఐ థింక్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్ తో గోవా వచ్చినప్పుడు వచ్చాడనుకుంటా ఇక్కడికి. అండ్ నెక్స్ట్ 2012లో రిలీజ్ అయిన స్నేహితుడు మూవీలో హౌ an induction motor starts. అయిపోయాం బ్రో. సేమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ 2014లో రిలీజ్ అయిన జిల్లా మూవీలో పాడుకుంటూ సాంగ్ లో చూడొచ్చు. అంటే మనం పాడుకుంటూ అనట్లే, ఆ పాట పేరే పాడుకుంటూ. శివుడు శక్తి కలిస్తే మాసురా తిరిగే వాడెక్కోసురా. నెక్స్ట్ 2005లో రిలీజ్ అయిన పందెంకోడి మూవీలో మనకు లాభమే అనుకోండి,
కాకపోతే ఇంకొకసారి జడ్జి గారి ఆ పిల్లోడు ఉండేది నీకు డిస్టర్బెన్స్ గా ఉందే? సేమ్ క్యారెక్టర్ 2018లో రిలీజ్ అయిన పందెంకోడి 2లో కూడా చూడొచ్చు. వీడా నేను ఫస్ట్ సీక్వెల్స్ ఆర్ ప్రీక్వెల్స్ ని కన్సిడర్ చేయొద్దని అనుకున్నాను, కానీ ఈ 2 మూవీస్కి టైటిల్ని వదిలేస్తే స్టోరీ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ పార్ట్ క్రేజ్ ఈ మూవీకి రావాలనే పెట్టారు అని అనిపిస్తుంది. అందుకే ఈ క్యారెక్టర్ని కన్సిడర్ చేశా. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ కూడా ఇలాగే 2002లో రిలీజ్ అయిన మన్మధుడు మూవీలో ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? సేమ్ క్యారెక్టర్ 2019లో రిలీజ్ అయిన మన్మధుడు 2 మూవీలో చూడొచ్చు. ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. నెక్స్ట్ 2007లో రిలీజ్ అయిన చిరుత మూవీలో అండ్ అదే క్యారెక్టర్ 2014లో రిలీజ్ అయిన చిన్నదాన నీకోసం మూవీలో. Yeah, I can make out that you're gay, nudge me. Yeah, go inside. ఈ మూవీలో వాళ్ళు ఆలియా గారిని నచ్మి అని అన్నారంటే నచ్మి ఆ యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది అనే కదా. సో సేమ్ క్యారెక్టర్ ఇన్ డిఫరెంట్ మూవీస్. అండ్ నా నెక్స్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ 1994లో రిలీజ్ అయిన యమలీల మూవీలో. వాడి నామధేయము తోటరాముడు. ఎవడా తోటరాముడు? తోటరాముడు ఎవడని అడుగుతావు బే? దేఖో దేఖో గస్సల్ నీకు నగరం అంటే తెలుసా? సేమ్ క్యారెక్టర్ సేమ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ 1995లో రిలీజ్ అయిన ఘటోత్కచుడు మూవీలో చూడొచ్చు. ఈ బాడీ రబ్బర్ తోని గిట్లా చేసినరా? ఇట్లా ఇట్లా డిసైడ్ అయిందన్నా. అచ్చా మనం ఏం చేయాలి? యమలీల మూవీలో చనిపోయిన తోటరాముడి ఆత్మ ఘటోత్కచుడు మూవీలో వస్తుంది. ఈ క్యారెక్టర్ని అసలైన మల్టీవర్సల్ క్యారెక్టర్ అనొచ్చు, ఎందుకంటే ఘటోత్కచుడు మూవీలో ఈ సీన్ చూడండి. నమస్తే అన్న. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే యమలీల తోటరాముడు, ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. అంటే ఘటోత్కచుడు మూవీ యూనివర్స్ లో యమలీల అనే మూవీ ఉంది. అండ్ యమలీల మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఇంకో యూనివర్స్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ యమలీల యూనివర్స్ లో యమధర్మరాజు, ఘటోత్కచుడు యూనివర్స్ లో ఘటోత్కచుడు అనమాట. అండ్ ఈ యూనివర్స్ లో చిత్రగుప్తుడు ఈ యూనివర్స్ లో మానవ జన్మలో ఉంటాడు. అండ్ యమలీల మూవీలో ఉన్న వేరే క్యారెక్టర్స్ ఘటోత్కచుడు మూవీలో వేరే క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. సో దీన్ని ఒక పర్ఫెక్ట్ మల్టీవర్సల్ క్యారెక్టర్ అని అనొచ్చు. అండ్ ఇంకా చాలా మల్టీవర్సల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు తెలిసిన నేను మిస్ అయిన మల్టీవర్సల్ క్యారెక్టర్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉత్త కామెంట్తోనే వదిలేయకుండా కామెంట్ సెక్షన్కి సెంటీమీటర్ పైన ఉన్న ఈ బటన్ని ప్రెస్ చేస్తే దాని మీద ఎన్ని నంబర్స్ ఉన్నాయో అంతా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందంట. ఒకసారి ట్రై చేయండి. అండ్ సెంటీమీటర్ అన్నాగా కొలత తప్పైతే క్షమించండి, నేను ముందే బయాలజీలో వీక్. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఏదో సంస్కారం అనే బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే కూడా అక్కడ వచ్చినంత నంబర్ మీ అకౌంట్లో వచ్చి పడుతుందంట. ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.